రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాల ప్రకటన ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు రాధా గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత రీకౌంటింగ్కు టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అయితే రీకౌంటింగ్ తర్వాత 25 ఓట్లతో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సుమతి గెలిచినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. దీంతో మళ్లీ కౌంటింగ్ చేపట్టాలని రాధా మద్దతుదారులు ఆందోళనకు దిగారు. గ్రామంలో ఫ్లెక్సీలను దహనం చేసి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి రోజు ఎలక్షన్లో జరిగిన ఫలితాలు చాలా బాధాకరం. ఎందుకంటే గెలుపుకోవడం సహజం. కొబ్బరికాయ గెలిచిన తర్వాత మళ్ళా బ్యాట్ గెలిచిందంటే ఇక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అర్థమైనా? దీనికి అధికారులు కానీ, ఎందుకంటే గౌరవ మంత్రి కేటీఆర్ చాలా పేరున్నది. ఆయన మంచితనంతో ఇక్కడ ప్రజలకు న్యాయం చేయాలి. మళ్ళీ గెలిచిందని చెప్తున్నారు. రాత్రి చేంజ్ చేసి వేసే వరకల్లా సంతకాలు కూడా 12 మంది అంటే 11 మంది తీసుకోవాలి. సర్పంచ్లకు ఎంత విలువ ఉంటుంది. ఒకళ్ళే తీసుకొని అయిపోయింది ఎలక్షన్ ప్రకటించేస్తాం. నిజాయితీ ఉండాలి కొంచెం. గెలిచి కూడా మేము ఉన్నామని చెప్పి అట్లా కాకుండా ఎన్నికలు రాకట్లేదు ఎందుకట్లా చేసినా చెప్తే ప్రజలు చాలా ఇంత ముస్తాబాలో దాదాపు ఒక 1000-2000 మంది జమయ్యారు. ఇంత వ్యతిరేకత గెలిపి రేపు ముందుగా ఏం సాధిస్తారు మీరు? దయచేసి ఎందుకంటే మంచి ఒక మెజారిటీ ఉంది కాబట్టి ఇప్పటికైనా మంచిగా రీపోలింగ్ రేపు కాదు ఎల్లుండి కాదు మంచిగా కలెక్టర్ సమక్షంలో కేటీఆర్ సమక్షంలో మంచిగా పెట్టి ఇక్కడ ప్రజలకు రైట్. అది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మొదట కాంగ్రెస్కి చెందిన వ్యక్తి సర్పంచ్గా గెలిచినట్లు అనౌన్స్ చేసిన అధికారులు ఆ తర్వాత రీకౌంటింగ్లో మళ్లీ టీఆర్ఎస్కి చెందినటువంటి వ్యక్తి 25 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా సమాచారం అందిస్తారు మా ప్రతినిధి మధుకర్. ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మధుకర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అధికారులు ఏమన్నా ఈ విషయంపై స్పందించి మళ్లీ రీకౌంటింగ్ జరిపే ఏర్పాట్లు కానీ లేదంటే ప్రభుత్వ పెద్దలు ఏమన్నా దీని మీద స్పందించారా? గోపి, ఇది నిన్న రెండో దఫా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చోటు చేసుకున్న ఘటన. ముస్తాబాద్ లో నిన్న కౌంటింగ్ మొదట కాంగ్రెస్ మద్దతు పలికిన రాధాను గెలిచినట్టు ప్రకటించిన అధికారులు కొద్దిసేపటి తర్వాత రీకౌంటింగ్ తో మళ్ళీ కౌంట్ చేయడం మొదలు పెట్టారు. చివరికి 25 ఓట్లతో మరో అభ్యర్థి సుమతి గెలిచినట్టు ప్రకటించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి నుంచి కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. మరోవైపు అధికారులకు ఇప్పటికే ఆరోపణలు దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతము ముస్తాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళనతో పాటు నిరసనకారులు రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మొదట ఎవరినైతే గెలుపుగా ప్రకటించారో రాధనే మరోసారి ప్రకటించాలి లేదా రీకౌంటింగ్ చేయాలంటూ 2 డిమాండ్లు పెట్టారు. ఈ రీకౌంటింగ్ మాత్రం ప్రస్తుతం అధికారులు ససేమీరా అంటున్నారు. ఎందుకంటే రీకౌంటింగ్ 2 సార్లు అయింది, 3వ సారి చేయడం కష్టం అంటూ ఇప్పటికీ అక్కడ డిక్లేర్ చేశామని చెప్తారు. మొత్తానికి మాత్రం ఇది కౌంటింగ్ సమయంలో జరిగిన అవకతవకలా లేదంటే కావాలని అధికారులు ఇది చేశారనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. మొత్తానికి ముస్తాబాద్ గ్రామం మాత్రం ఉదయం నుంచి పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా మద్దతు పలుకుతున్నారు. రాత్రి అధికారులు ప్రకటించిన ఏదైతే ఎన్నికల ప్రకటన ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన నిరసన ఇప్పుడు ఉద్రిక్తంగా మారింది. గోపి. రైట్ మధుకర్, థ్యాంక్ యూ.